అవార్డులు కరెంట్ అఫైర్స్ 1. దివ్యాంగజన్ 2023 యొక్క సాధికారత కోసం 21 మంది వ్యక్తులు మరియు 9 సంస్థలకు జాతీయ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయడంతో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం న్యూఢిల్లీలో ఒక గొప్ప వేడుక జరిగింది. వివిధ రంగాలలో ఆదర్శప్రాయమైన సేవలను గుర్తిస్తూ ప్రపంచ జనాభాలో 15% ఉన్న దివ్యాంగజనుల సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రభుత్వ నిబద్ధతను ఈ అవార్డులు నొక్కి చెప్పాయి. 2. అథ్లెటిక్ ఎక్సలెన్స్ వేడుకలో ఒలింపియన్ ఎం. శ్రీశంకర్ కేరళ యొక్క ఉత్తమ క్రీడాకారుడిగా ఉద్భవించినందుకు ప్రతిష్టాత్మకమైన 35వ జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డుతో సత్కరించబడ్డారు. ఈ గుర్తింపు కామన్వెల్త్ గేమ్స్ మరియు ఆసియా క్రీడలు రెండింటిలోనూ లాంగ్ జంప్ రజత పతకంతో సహా శ్రీశంకర్ సాధించిన అత్యుత్తమ విజయాలకు నిదర్శనం. 3. ఆగస్టు 23న ఒక చారిత్రాత్మక క్షణంలో భారతదేశం యొక్క చంద్రయాన్-3 చెప్పుకోదగిన చంద్ర ల్యాండింగ్ను సాధించింది. భారతదేశం చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి దేశంగా నిలిచింది. విజయవంతమైన మిషన్ భారతదేశం యొక్క శాస్త్రీయ నైపుణ్యానికి నిదర్శనం. అంతరిక్ష సూపర్ పవర్గా దాని హోదాను పటిష్టం చేసింది. ముఖ్యంగా ఈ విజయం శాస్త్రీయ సమాజంలో ప్రతిధ్వనించడమే కాకుండా వ్యాపార ప్రపంచంలో కూడా గుర్తింపు పొందింది. డిసెంబరు 2న ముంబైలో జరిగిన 19వ ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ IBLA లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మరియు చంద్రయాన్-3 బృందాన్ని ఇటీవల బ్రాండ్ ఇండియాకు అత్యుత్తమ సహకారం అవార్డుతో సత్కరించారు. 4. భారత పారా ఆర్చర్ శీతల్ దేవి రియాద్లో జరిగిన ఆసియా అవార్డుల 4వ ఎడిషన్లో ఉత్తమ యువ క్రీడాకారిణిగా ప్రతిష్టాత్మకమైన టైటిల్ను కైవసం చేసుకుంది. ఆసియా పారాలింపిక్ కమిటీ నిర్వహించే ఆసియా అవార్డులు ఆసియా పారా అథ్లెట్లు మరియు అధికారుల అత్యుత్తమ విజయాలను సత్కరించే వేడుక. 5. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక ముఖ్యమైన సందర్భంలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ సినిమాకు ఆయన చేసిన విశేష కృషికి సత్కరించారు. జానీ డెప్ వంటి ప్రముఖులు హాజరైన ఈవెంట్కు గ్లామర్ను జోడించి దిగ్గజ హాలీవుడ్ నటి షారన్ స్టోన్ ఈ ప్రతిష్టాత్మక ప్రశంసను అతనికి అందించారు. పండుగ డిసెంబర్ 9 వరకు ముగుస్తుంది కాబట్టి ఎర్ర సముద్రం ఒడ్డున సంస్కృతులు మరియు కథలను మిళితం చేసే సినిమాటిక్ అనుభవంగా ఇది హామీ ఇస్తుంది. 6. సింగపూర్ ఇటీవల 3 విశిష్ట వ్యక్తులకు తమ ప్రతిష్టాత్మకమైన సాంస్కృతిక పతకాన్ని అందించింది. వారి కళాత్మక నైపుణ్యాన్ని మరియు దేశం యొక్క గొప్ప కళలు మరియు సంస్కృతికి గణనీయమైన సహకారాన్ని అందించింది. వారిలో 81 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన రచయిత్రి మీరా చంద్, నవలా రచయిత సుచెన్ క్రిస్టీన్ లిమ్ మరియు మలయ్ డ్యాన్స్ వెటరన్ ఉస్మాన్ అబ్దుల్ హమీద్లతో ఈ గౌరవప్రదమైన ప్రశంసలను పంచుకున్నారు. 7. మలేషియా సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ మంత్రిత్వ శాఖ MOSTI హోస్ట్ చేసిన ASEAN ఇండియా గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ ఫోరం AIGIF యొక్క 4వ ఎడిషన్ నవంబర్ 30, 2023న ముగిసింది. ఈ కార్యక్రమం భారతదేశం నుండి మరియు ASEAN సభ్య దేశాల AMS అంతటా గ్రాస్రూట్ మరియు విద్యార్థుల ఆవిష్కరణలను జరుపుకుంది. ప్రముఖ విజేతలలో భారతదేశానికి చెందిన డాక్టర్ దీపక్ భరాలి, శ్రీ సునీల్ షిండే మరియు శ్రీమతి ఆంచల్ అగర్వాల్ ఉన్నారు. 8. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రయత్నాల మధ్య 2 విశేషమైన వ్యక్తులు. మెక్సికో నుండి మిచెల్ జారెట్ పలోమెక్ మరియు కెన్యా నుండి సెబాస్టియన్ మవారా గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డుల విజేతలుగా సత్కరించబడ్డారు. సుస్థిరమైన
స్థితిస్థాపకమైన మరియు సమానమైన కమ్యూనిటీలను సృష్టించే లక్ష్యంతో వారి అత్యుత్తమ సహకారం దుబాయ్లో జరగబోయే వాతావరణ మార్పు సదస్సు COP28 సందర్భంగా జరుపుకుంటారు. 9 వికలాంగుల సాధికారత విభాగం నిర్వహించిన వేడుకలో నారాయణ్ సేవా సంస్థాన్ ప్రెసిడెంట్ ప్రశాంత్ అగర్వాల్ను ఉత్తమ వ్యక్తిత్వం, భిన్నాభిప్రాయాల సాధికారత కోసం ప్రతిష్టాత్మక జాతీయ అవార్డుతో సత్కరించారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు. వైకల్యం సాధికారత కోసం అగర్వాల్ నిబద్ధతను ఈ కార్యక్రమం హైలైట్ చేసింది. 10 భారతీయ సామాజిక కార్యకర్త నిఖిల్ డేని 2023కి US ప్రభుత్వం అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్గా గౌరవించింది. ప్రభుత్వ సేవల పంపిణీలో అవినీతిని బహిర్గతం చేస్తూనే రైతులు మరియు కార్మికులకు సాధికారత కల్పించడంలో అతని దశాబ్దాల నిబద్ధతను ఈ గుర్తింపు హైలైట్ చేస్తుంది. భారతదేశంలో పారదర్శకత మరియు అవినీతి వ్యతిరేక ఉద్యమాలలో ముందంజలో ఉన్న రాజస్థాన్కు చెందిన మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ MKSS యొక్క సహ వ్యవస్థాపకుడు డే. 11 ముంబైలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో కబీర్ బేడీకి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్, మెరిటో డెల్లా రిపబ్లికా ఇటాలియానా పౌరులకు అందించే దేశ అత్యున్నత పురస్కారం లభించింది. 12 నవంబర్ 27, 2023న న్యూఢిల్లీలో జరిగిన ఒక ముఖ్యమైన కార్యక్రమంలో డాక్టర్ హేమచంద్రన్ రవికుమార్ను ఐక్యరాజ్యసమితి సహకారంతో ICONGO ద్వారా కర్మవీర్ చక్ర మెడల్ మరియు రెక్స్ కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్తో సత్కరించారు. ఫిజికల్ మరియు బయో సైన్స్ మరియు మైక్రోబయోలాజికల్ స్టడీస్లో ఆర్ మరియు దకి ఆయన చేసిన విశేషమైన కృషికి గుర్తింపుగా 13 సాహితీ ప్రపంచం 33వ వ్యాస సమ్మాన్ 2023గా జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది. నిష్ణాతులైన హిందీ రచయిత్రి పుష్పా భారతిని ఆమె 2016 జ్ఞాపకార్థం యాదీన్ అవర్ యాదీన్ కోసం గౌరవించటానికి ప్రకటించబడింది. హిందీ సాహిత్యానికి చేసిన విశిష్ట సేవలను గుర్తించి KK బిర్లా ఫౌండేషన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేస్తుంది. 14 మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ 3 ప్రముఖ దౌత్యవేత్తలతో పాటు వార్షిక దీపావళి పవర్ ఆఫ్ వన్ అవార్డ్స్ లో సత్కరించబడ్డారు. ఈ ప్రతిష్టాత్మక వేడుక తరచుగా ఆస్కార్ ఆఫ్ డిప్లొమసీ గా ప్రశంసించబడింది. మరింత పరిపూర్ణమైన, శాంతియుతమైన మరియు సురక్షితమైన ప్రపంచాన్ని రూపొందించడంలో వారి నిస్వార్థ సహకారాన్ని జరుపుకుంటారు. 15 ప్రముఖ గీత రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అఖ్తర్ను రాబోయే అజంతా ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్లో పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించబోతున్నారు. 16 డాక్టర్ అతుల్ షా, ఒక ప్లాస్టిక్ సర్జన్, కుష్టు వ్యాధి సంరక్షణలో తన అద్భుతమైన సహకారం కోసం 2023 రీచ్ గేమ్ చేంజింగ్ ఇన్నోవేటర్ అవార్డుతో సత్కరించబడ్డారు. 3 దశాబ్దాల క్రితం డాక్టర్ షా కుష్టు రోగులలో వైకల్యాలను పరిష్కరించడానికి 1 in 4 లాస్సో అనే సాధారణ శస్త్రచికిత్స పద్ధతిని రూపొందించారు. నయం కాని పాదాల గాయాలను నిర్వహించడంలో ఎదురయ్యే సవాళ్లను గమనించినప్పుడు అతని ప్రయాణం పరివర్తన చెందింది. 17 ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం 2023 బహుమతి ప్రఖ్యాత క్లాసికల్ పియానిస్ట్ మరియు కండక్టర్ డేనియల్ బారెన్బోయిమ్ మరియు పాలస్తీనా శాంతి కార్యకర్త అలీ అబు అవ్వాద్లకు సంయుక్తంగా అందించబడింది. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదానికి అహింసా పరిష్కారం కోసం ఇజ్రాయెల్ మరియు అరబ్ ప్రపంచంలోని యువత మరియు ప్రజలను ఒకచోట చేర్చడంలో వారి అసాధారణమైన సహకారాన్ని ఈ అవార్డు గుర్తిస్తుంది. 18
లెజెండ్స్ విజయ్ అమృతరాజ్ మరియు లియాండర్ పేస్ గౌరవనీయమైన అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించిన మొదటి ఆసియా పురుషులుగా క్రీడ యొక్క వార్షికోత్సవాలలో వారి పేర్లను పొందుపరిచారు. ఈ ఘనత వారి గొప్ప కెరీర్కు పట్టం కట్టడమే కాకుండా ఈ ప్రతిష్టాత్మక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్న 28వ దేశంగా భారతదేశాన్ని ఉన్నతీకరించింది. 19 కెమిస్ట్రీ విద్యకు ఆమె చేసిన విశేషమైన కృషికి గుర్తింపుగా ముంబైలోని హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుండి ప్రొఫెసర్ సవితా లాడేజ్ ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ యొక్క నైహోమ్ ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ను పొందారు. భారతదేశంలో కెమిస్ట్రీ విద్యను ముందుకు తీసుకెళ్లడం మరియు తోటి విద్యావేత్తలకు మార్గదర్శకత్వం చేయడం పట్ల ఆమెకున్న అచంచలమైన అంకితభావం ఆమెను ఈ ప్రశంసల విజేతల జాబితాలో చేర్చింది. 20 స్వచ్ఛ భారత్, క్లీన్ ఇండియా మిషన్ అర్బన్ 2.0ని ప్రోత్సహించడానికి $200 మిలియన్ల రుణాన్ని ఆమోదించడం ద్వారా స్థిరమైన పట్టణాభివృద్ధిని ప్రోత్సహించడంలో ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ చొరవ 2026 నాటికి అన్ని నగరాలను చెత్త రహితంగా మార్చడానికి కట్టుబడి ఉంది. అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను పరిచయం చేయడం, కొత్త సాంకేతికతలను ఏకీకృతం చేయడం మరియు మునిసిపల్ ఘన వ్యర్థాల నిర్వహణలో వాతావరణం మరియు విపత్తు తట్టుకునే విధానాలను అవలంబించడం లక్ష్యంగా పెట్టుకుంది. 21 అందం, ప్రతిభ మరియు సాంస్కృతిక అహంకారాన్ని జరుపుకునే ఒక విశేషమైన కార్యక్రమంలో న్యూజెర్సీలో జరిగిన వార్షిక మిస్ ఇండియా USA 2023 పోటీలో మిచిగాన్కు చెందిన 24 ఏళ్ల వైద్య విద్యార్థి రిజుల్ మైనీ విజయాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు 41వ సంవత్సరంలో జరిగిన ఈ పోటీలో 25 రాష్ట్రాల నుండి పోటీదారులు మిస్ ఇండియా USA, మిస్సెస్ ఇండియా USA మరియు మిస్ టీన్ ఇండియా USA అనే 3 విభాగాలలో పాల్గొన్నారు. 22 రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ AASRA ద్వారా 2023 సంవత్సరపు విజనరీ లీడర్ ఐకాన్ అవార్డుతో సత్కరించబడిన దాని గౌరవప్రదమైన చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ధరావత్ యొక్క విశేషమైన విజయాన్ని సగర్వంగా ప్రకటించింది. నవంబర్ 24, 2023న న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన 5వ జాతీయ సదస్సులో ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేశారు. 23 కేరళలోని కొచ్చిలో ఉన్న ఆస్టర్ మెడ్సిటీ మరియు ఆస్టర్ DM హెల్త్కేర్ యూనిట్ ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో అగ్రగామిగా నిలిచింది. డిసెంబర్ 2023లో ప్రచురించబడిన ది వీక్ హంస రీసెర్చ్ 2023 ద్వారా బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎమర్జింగ్ కేటగిరీలో నం.1 ర్యాంక్ని పొందడం ద్వారా హాస్పిటల్ ఇటీవలే అద్భుతమైన ఫీట్ని సాధించింది. 24 శ్రీలంకలోని కొలంబోలో జరిగిన G20 ఇనిషియేటివ్ సమ్మిట్లో దాని చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ధరావత్ ప్రతిష్టాత్మక గ్లోబల్ ఐకాన్ అవార్డుతో సత్కరించబడ్డారని రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గర్వంగా ప్రకటించింది. గ్లోబల్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన కీలక కార్యక్రమం అయిన ఈ సమ్మిట్ నవంబర్ 21–24, 2023 వరకు ప్రత్యేక సమావేశానికి ప్రపంచ నాయకులు, విధాన రూపకర్తలు మరియు పరిశ్రమల దార్శనికులను ఒకచోట చేర్చింది. 25 నోవాక్ జోకోవిచ్ మరియు అరీనా సబలెంకా అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ ద్వారా 2023 ITF ప్రపంచ ఛాంపియన్లుగా ఎంపికయ్యారు. ఇద్దరు ఆటగాళ్లు ఏడాది పొడవునా అద్భుతమైన నిలకడ మరియు నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని సంపాదించారు. ముఖ్యంగా జకోవిచ్ తన 8వ ITF వరల్డ్ ఛాంపియన్ అవార్డుతో సరికొత్త రికార్డు సృష్టించాడు.
26, 29 కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కెఫ్ ఇజ్రాయెల్ చలనచిత్రం చిల్డ్రన్ ఆఫ్ నోబడీ ఉత్తమ చిత్రంగా ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డును పొందడంతో ఒక ముఖ్యమైన హైలైట్తో ముగిసింది. నిజమైన కథ నుండి ప్రేరణ పొందిన ఈ దయగల ఇజ్రాయెలీ నాటకం సమాజం యొక్క అంచున తరచుగా గుర్తించబడని మరియు పట్టించుకోని వ్యక్తులపై వెలుగునిస్తుంది. 27 గజ క్యాపిటల్ బిజినెస్ బుక్ ప్రైజ్ ప్రతిష్టాత్మకమైన వార్షిక గుర్తింపు దాని 2023 ఎడిషన్లో 2 అసాధారణమైన కథనాలకు పట్టం కట్టింది. ఎగైనెస్ట్ ఆల్ ఆడ్స్, ది ఎట్ స్టోరీ ఆఫ్ ఇండియా అండ్ విన్నింగ్ మిడిల్ ఇండియా. ది స్టోరీ ఆఫ్ ఇండియాస్ న్యూ ఏజ్ ఎంటర్ప్రెన్యూర్స్ జాయింట్ విజేతలుగా నిలిచారు. భారతదేశ డైనమిక్ బిజినెస్ ల్యాండ్స్కేప్ యొక్క సారాంశాన్ని సంగ్రహించారు. 28 చెప్పుకోదగ్గ విజయంలో ఎన్టీపీసీ కాంతికి ఇండస్ట్రియల్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ కేటగిరీ కింద ఫిక్కీ వాటర్ అవార్డు 2023 యొక్క 11వ ఎడిషన్ అందించబడింది. న్యూఢిల్లీలోని ఫిక్కీ ఫెడరేషన్ హౌస్లో జరిగిన 9వ ఎడిషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ వాటర్ కాన్క్లేవ్ ప్రారంభ కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక ప్రశంసలు అందజేయబడ్డాయి. 29 భూటాన్లో పబ్లిక్ హెల్త్కేర్ సేవలకు ఆమె చేసిన విశేషమైన కృషికి గుర్తించదగిన గుర్తింపుగా WHO ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ను భూటాన్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ నోమ్ గోల్డ్ మెడల్తో సత్కరించారు. డిసెంబర్ 17, 2023న భూటాన్లోని థింఫులో జరిగిన భూటాన్ 116వ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా భూటాన్కు చెందిన డ్రక్ గ్యాల్పో డ్రాగన్ కింగ్ జిగ్మే ఖేసర్ నామ్ గేల్ వాంగ్చుక్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందించారు. 30 ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ IREDA చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ దాస్ 13వ PSC ఎక్సలెన్స్ అవార్డ్స్లో మినీ రత్న విభాగంలో గౌరవనీయమైన CMD ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించబడ్డారు. శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ ఈ ప్రతిష్టాత్మక ప్రశంసను అందుకున్న వరుసగా 2వ ఆర్థిక సంవత్సరాన్ని గుర్తుచేస్తూ ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించింది. 31 భారతదేశ వినియోగదారు ఎలక్ట్రికల్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ CGCEL ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023తో సత్కరించబడింది. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BE ప్రాతినిధ్యం వహిస్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ గుర్తింపును అందించింది. 32 కుంభకోణంలోని శాస్త్ర క్యాంపస్లో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో 2022 మరియు 2023కి సంబంధించిన శాస్త్ర రామానుజన్ అవార్డులను బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గణిత శాస్త్రజ్ఞులు యంకింగ్ టాంగ్ మరియు రూషియాంగ్ జాంగ్లకు అందించారు. 2005లో శాస్త్ర ద్వారా స్థాపించబడిన ఈ అవార్డులు గణిత శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన 32 ఏళ్లలోపు వ్యక్తులను సత్కరిస్తాయి. 33 యునెస్కో యొక్క ప్రిక్స్ వెర్సైల్లెస్ 2023 నుండి ఇటీవలి ప్రకటనలో బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కియా టెర్మినల్ 2 T2 ప్రపంచంలోని అత్యంత అందమైన విమానాశ్రయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ ఎలీసాబ్ అధ్యక్షతన ఉన్న ప్రపంచ న్యాయమూర్తుల ప్యానెల్ ఈ గౌరవాన్ని అందజేసి ఇంత గౌరవప్రదమైన గుర్తింపు పొందిన ఈ ఏకైక భారతీయ విమానాశ్రయంగా నిలిచింది. 34 ప్రఖ్యాత రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి కవయిత్రి విమర్శకురాలు సుకృతా పాల్ కుమార్ను ఆమె
సాల్ట్ మరియు పెప్పర్ సెలెక్టెడ్ పోయమ్స్ అనే పుస్తకానికి 6వ గ్రహీతగా పేర్కొంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రపంచ శాంతి, సాహిత్యం, కళ, విద్య మరియు మానవ హక్కులను ప్రోత్సహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సాహిత్య కృషిని గుర్తిస్తుంది. 35 డిసెంబర్ 28, 2023న జరిగిన ఒక ముఖ్యమైన వేడుకలో లాటిన్ అమెరికా మరియు కరేబియన్ ట్రేడ్ కౌన్సిల్కి కొత్తగా నియమితులైన డైరెక్టర్గా నియమితులైన మిస్టర్ ఎల్పి హేమంత్ కె. శ్రీనివాసులు ప్రతిష్టాత్మకమైన మ్యాన్ ఆఫ్ ది ఇయర్ -2023 అవార్డును అందుకున్నారు. భారత హోం మంత్రి శ్రీ అమిత్ షా అందించిన ఈ గౌరవం వాణిజ్య దౌత్యం మరియు ప్రపంచ ఆర్థిక సంబంధాలకు శ్రీ హేమంత్ చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఉపయోగపడుతుంది.